నమస్కారం. ఈరోజు మనం తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న ఒక భారీ సంచలనాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా విశ్లేషించబోతున్నాం. అసలు రాత్రికి రాత్రే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఎందుకు మారిపోయింది? ఈ మొత్తం ఎపిసోడ్ వెనుకున్న అసలు కారణాలేంటి? డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ నంబర్ చూడండి, 30. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, తమిళనాడు పాలిటిక్స్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న నెంబర్ ఇది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నా డీఎంకేకి చెందిన ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలనే ఒక్కసారిగా మార్చేసింది. ఈ పరిణామాలను ఒక పద్ధతిలో అర్థం చేసుకోవడానికి మన ముందున్న ఎజెండా ఇది. 1. భారీ రాజకీయ మార్పు. 2. టీవీకేకి పెరిగిన బలం. 3. పరాజయాల చరిత్ర. 4. డీఎంకే పొత్తు వివాదం. ఇక 5. పార్టీలో ముదురుతున్న సంక్షోభం. సో మన మొదటి అంశం ఒక భారీ రాజకీయ మార్పు, అన్నా డీఎంకేలో ఆకస్మిక తిరుగుబాటు. అసలు ఏం జరిగిందంటే, పార్టీలో ఎప్పటినుంచో రగులుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. సీనియర్ నేత సివి షణ్ముగం నాయకత్వంలో ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి ఓపెన్గా తమ మద్దతును ప్రకటించారు. వీళ్ళందరూ అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, అంటే మనకి ఈపీఎస్గా తెలిసిన ఆయన నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండడమే ఈ సంచలనానికి మెయిన్ రీజన్. ఇక రెండవ అంశం, టీవీకేకి కొత్త బలం, తమిళనాడులో కన్సాలిడేట్ అవుతున్న పవర్. దీన్ని ఒకసారి మ్యాథమెటికల్గా చూద్దాం. ఈ మార్పు సీఎం విజయ్కి ఎంత ప్లస్ అయిందంటే, రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అయితే నిలిచింది, కానీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదు. కాంగ్రెస్, లెఫ్ట్ లాంటి మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఈ 30 మంది అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు కూడా విజయ్కి అండగా నిలవడంతో ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ అయిపోయింది. ఈ అదనపు బలం టీవీకేకి అసెంబ్లీలో తిరుగులేని స్థిరత్వాన్ని ఇస్తోందనే చెప్పాలి. ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు దానికొక బలమైన కారణం చెప్పాలి కదా. అందుకే సివి షణ్ముగం గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు ప్రజలు ఇప్పటికే విజయ్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారని, అదే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ఆయన సమర్థించుకున్నారు. అంటే మేమేదో కొత్తగా చేయడం లేదని, ప్రజల తీర్పును ఫాలో అవుతున్నామని వాళ్ల వాదన. ఇప్పుడు మూడవ అంశం, పరాజయాల చరిత్ర. అన్నాడీఎంకే ఎలక్టోరల్ గ్రాఫ్ ఎలా పడిపోతూ వచ్చిందో చూద్దాం. ఈ రేంజ్ మార్పు రాత్రికి రాత్రే ఎందుకు జరిగింది అన్నది అర్థం కావాలంటే పార్టీ వరుసగా ఎదుర్కొన్న దెబ్బలను చూడాలి. 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క సీటు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 75 స్థానాలు, ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఏకంగా 0. ఇక లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47 స్థానాలకే పరిమితమవ్వడం. ఈ ట్రాక్ రికార్డ్ చూస్తేనే పార్టీ ఎంతలా వీక్ అయిపోయిందో అర్థమవుతోంది. అందుకే ఈపీఎస్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయామని షణ్ముగం వర్గం గట్టిగా వాదిస్తోంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతే ఏ పార్టీలో అయినా నిరాశ రావడం కామనే కదా. కాని కరెక్ట్గా ఇప్పుడే ఒకేసారి 30 మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి బయటకొచ్చేయడానికి ఆ లాస్ట్ బ్రేకింగ్ పాయింట్ ఏంటి? వాళ్ళని ఇంతలా ట్రిగ్గర్ చేసిన ఆ అసలు కారణమేంటో తెలుసా? అదే మన 4వ అంశం, డీఎంకే పొత్తు వివాదం, ఒక సైద్ధాంతిక బ్రేకింగ్ పాయింట్. అసలు కథ ఇక్కడే టర్న్ తీసుకుంది. అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ తమ బద్ధశత్రువైన డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ తెచ్చారు. ఇంకేముంది, మెజారిటీ ఎమ్మెల్యేలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక రకంగా ఈ ఐడియాలజికల్ క్లాషే ప్రస్తుత చీలికకు మెయిన్ రీజన్. ఈ పాయింట్ని షణ్ముగం చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అసలు డీఎంకేకు వ్యతిరేకంగానే ఎంజీఆర్ అన్నాడీఎంకేని స్థాపించారు కదా. అలాంటి పార్టీతోనే మనం కలిస్తే ఇక మన ఫ్యూచరే డేంజర్లో పడుతుంది అని. అంటే పార్టీ కోర్ వాల్యూస్కి ఎంజీఆర్ పెట్టిన మూలసూత్రాలకు ఇది ద్రోహం చేయడమేనని ఆ ఎమ్మెల్యేలు ఫీలయ్యారు. ఆ కోపమే వాళ్లని ఈపీఎస్కు దూరం చేసి డైరెక్ట్గా విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చేలా చేసింది. ఫైనల్గా 5వ అంశం, అన్నాడీఎంకేలో ముదురుతున్న సంక్షోభం. దీని పర్యవసనాలు కొత్త నంబర్స్. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో ఈ నెంబర్స్ చెబుతాయి. పార్టీ 2 ముక్కలయింది. అఫీషియల్ పార్టీ హెడ్ అయిన ఈపీఎస్ వర్గానికి ఇప్పుడు కేవలం 15 కాదు 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అదే రెబెల్గా మారిన షణ్ముగం వర్గానికి ఏకంగా 30 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. అంటే మెజారిటీ మొత్తం వాళ్లవైపే షిఫ్ట్ అయిపోయిందన్నమాట. వీళ్లు ఊరికే బయటకు రాలేదు, వెంటనే తమ కొత్త ప్యానెల్ని కూడా సెట్ చేసుకున్నారు. ఎస్పీ వేళుమణిని తమ శాసనసభాపక్ష నేతగా,
జి హరిని ఉపనేతగా అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతానికి తమకు జాతీయ పార్టీ అయిన బీజేపీతో ఎలాంటి పొలిటికల్ టైఅప్స్ లేవని చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాదు, వరుసగా ఎందుకు ఓడిపోతున్నామో వెంటనే జనరల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి చర్చించాల్సిందే అని ఈపీఎస్ను డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పొలిటికల్ ఎనలిస్టులు ఒకటే మాట అంటున్నారు. దివంగత నేత జయలలిత గారి మరణం తర్వాత అన్నాడీఎంకేకు ఎదురైన అతిపెద్ద నాయకత్వ సంక్షోభం ఇదే అని. సరియైన లీడర్షిప్ లేక సతమతమవుతున్న పార్టీకి ఈ తాజా పరిణామం అక్షరాల ఒక బిగ్గెస్ట్ బ్లో అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఉనికికే ఇదొక పెద్ద సవాలు. సో, పవర్ డైనమిక్స్ ఇంత డ్రమాటిక్గా మారిపోతున్న ఈ టైంలో ఒక చారిత్రక నేపథ్యమున్న ప్రతిపక్ష పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ కొత్త మార్పులు తమిళనాడు రాజకీయాలను శాశ్వతంగా ఎలా మార్చబోతున్నాయి? ఈ ప్రశ్నలకు బహుశా కాలమే సమాధానం చెప్పాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాం. మళ్లీ మరో పవర్ఫుల్ విశ్లేషణతో కలుద్దాం.